కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పాతాళపు శక్తుల ముందు కూడా హీరోలే. అపొస్తలుడైన పౌలు, మరి ప్రధాన యాజకుడైన స్కెవ అనేవాడి 7 కుమారులు, స్కెవ అనేవాడి 7 కుమారులు. మనం చదవద్దు, ప్రసంగం పొడుగైపోతుంది. 19వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు ఉంటుంది. పౌలు ప్రకటించు యేసునామము తోడు మేము మంత్రము చేయుచున్నాము, దయ్యమా వెళ్ళిపో అని అంటే, ఆ దయ్యం పట్టినోడు అన్నాడు, నాకు యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు, మీరెవరు అని ఆ 7 మీద పడి వాళ్ళను కొట్టి గాయపరిచి వస్త్రాలు ఊడలాగేస్తే వాళ్ళు దిగంబరులై అక్కడి నుంచి పారిపోయినారు. యేసు తెలుసు అంటే అర్థం చేసుకోవచ్చు, ఆయన దేవుడు కాబట్టి. కానీ మరి పౌలు ఎట్లా తెలుసు అంటే, మరి వై రివైవల్ టారీస్, ఉజ్జీవం ఆగిపోతుంది ఎందుకు అనే పుస్తకంలో లెనార్డ్ రావెన్హిల్ గారు ఒక మాట అన్నారు. సాతానుకు సంఘానికి జరిగిన యుద్ధంలో, సాతానుకు పౌలుకు జరిగిన పోరాటంలో, సాతాను ద్వారా పౌలుకి ఎన్ని గాయాలు తగిలినాయో అంతకంటే పౌలు ద్వారా సాతానే ఎక్కువగా గాయపడ్డాడు. దురాత్మలే ఎక్కువ గాయపడ్డాయి. అంత గాయపరిచినటువంటి క్రీస్తు సైనికుడు ఇంకొకడు లేడు. గనక మా లోకమంతా చెప్పుకుంటున్నారండి పౌలును గురించి. పౌలు ఎవరో మాకు తెలుసు, కానీ మీరెవరు అని వాళ్ళని లొంగ తీసుకున్నాడు. కనుక పౌలును భూమి మీద ఘనపరుస్తున్నారు. పౌలు 3వ ఆకాశానికి వెళ్ళాడు. ఏ మనుష్యుడు వచింపగూడని మర్మములు విన్నాడు. అదేంటో మీకు తెలీదు, నాకు తెలీదు. ఎంత దేవుడు ఘనపరిచాడు. పౌలు ముల్లోకాలలో ఘనపరచబడినటువంటి శ్రేష్ఠ భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం క్రీస్తును సరైన విధంగా ప్రేమించి, ఆయనకు లోబడి, ఆయన చిత్తాన్ని నెరవేర్చి, ఆయన్ని వెంబడిస్తే అన్ని రూల్స్ పక్కన పెట్టి దేవుడు మనలను ముల్లోకాలలో ఘనులుగా చేస్తాడు. ఈ మట్టి దేహములు బ్రతుకుండగానే పాతాళలోకపు శక్తులు అంటాయి, ఫలానా అమ్మాయి నాకు తెలుసండి బాబు, ఆమె ఉపవాస ప్రార్థనలు చేసి నన్ను చెడామడా కొట్టేసింది, నాకు చాలా గాయాలైనాయి. ఫలానా అబ్బాయి నాకు తెలుసండి, చాలా దారుణం, మా మీద విరుచుకుపడి మమ్మల్ని ఒళ్ళంతా చావు చేత కొట్టేశాడు అని ఎంతమందిని గురించి చెప్పుకుంటున్నారు. ఎక్కువగా సువార్త ప్రకటించి, ఆత్మలు సంపాదించి, సత్యము నిరూపించి, అసత్యమును పెళ్ళగించే వాళ్లను పాతాళలోకపు శక్తులు అంటాయి. అబ్బా, వాళ్ళు తెలుసండి మాకు, మా పని ముందుకు సాగనివ్వట్లేదండి, వాళ్ళు మోకరిస్తే మాకు గుండెల్లో వణుకు పుడుతుంది అని పాతాళలోకంలో అనేక మంది, కొందరు భక్తుల గూర్చి చెప్పుకుంటున్నారు. ఆ భక్తుల గుంపులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో యేసు మతంలో ఉంటే సరిపోదు. మతంలో బోల్డు మంది ఉంటారు. మతంలో ఉండి చాలామంది నరకానికి వెళ్తారు. కానీ ముల్లోకాలు గుర్తించిన గుంపులో ఉండి ఎవ్వరు నరకానికి వెళ్ళరు. వాళ్ళ సీటు పరలోకంలో గ్యారంటీ అన్నమాట.